టీజర్ మీ అందరికి నచ్చింది కదా, నచ్చిందా? సరే, ఓకే. దానికి ఎన్నో ఇంతలు బాగా ఈ సినిమా కూడా ఉంటుంది. ఈ సినిమా స్క్రిప్ట్ ఎంత బాగుందంటే నలుగురు ప్రొడ్యూసర్లు ముందుకు వచ్చారు చేయడానికి. సో 4 బ్యానర్లు ఉన్నాయి ఈ కథ తీసుకురావడానికి. కానీ ముఖ్యంగా దీన్ని ముందుకు నడిపించిన నలుగురు స్నేహితులు, నలుగురు మిత్రమండలి, మా మంచి మిత్రమండలి. దాంట్లో ముందుగా మా వాసు అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. అలాగే భాను గారు, థ్యాంక్ యూ భాను గారు. కళ్యాణ్ గారు, సోమరాజ్ గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇది ముందుకు తీసుకొచ్చినందుకు. మీ నలుగురు ఇలాంటి ఒక నలుగురిని మిమ్మల్ని మీరు మాలో చూసుకున్నారో లేదో మాకు తెలియదు, నాకు తెలిసి మీరు చూసుకుని ఉండరు. బట్ ఇలా ఉండుంటే బాగుంటుందని ఏదో క్షణం మీరు కూడా అనుకుని ఉంటారు. సో ముందుగా దానికి చాలా చాలా థ్యాంక్స్. ప్రత్యేకమైన కృతజ్ఞతలు సార్ అల్లు అరవింద్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇలాంటి యంగ్ ప్రొడ్యూసర్స్ని మెంటర్ చేయడమే కాదు, మాలాంటి వాళ్ళకి కూడా ఇన్స్పిరేషన్గా ఉన్నందుకు. అనుదీప్, ఆబ్వియస్లీ అనుదీప్, నువ్వు రాకపోయింటే బాగుంటుంది అనుకున్నా కానీ వచ్చినావు, చాలా చాలా థ్యాంక్స్. సరిగా నీకు ముక్తసరిగా నీకేం చెప్పాలి, ఉంటున్నావు మరి, ఇది చాలా అంతే. ఇంకేమని చెప్పమంటావు? లైక్ ఆ కొత్త అమ్మాయి వద్దా? ఓకే. ఎస్కేఎన్ గారు, థ్యాంక్ యూ సో మచ్ అన్న. నేను మళ్ళీ కొంచెం ఆలస్యమైన మళ్ళీ రిప్లై ఇస్తాను, నేను ఏమనుకోవద్దు. బట్ థ్యాంక్ యూ మీరు కోర్టు గురించి మాట్లాడేందుకు. నిరంజన్ గారికి థ్యాంక్ యూ సో మచ్. టు మై టీమ్ మెంబర్స్, ముందుగా నిహారిక, వెల్కమ్ టు తెలుగు సినిమా. చాలా నువ్వు ఎంత నేర్చుకున్నావు, నిజంగా నువ్వు చాలా చాలా బాగా ఎక్కువ మాట్లాడినావు అనుకుంటా గొప్పగా, బట్ థ్యాంక్ యూ. రాగ్, విష్ణు, ప్రసాద్, ఐ లవ్ యూ గైస్, థ్యాంక్ యూ. అండ్ గాంధీ అన్న, డార్లింగ్ గాంధీ ఆయన బేసికలీ. సో మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ టు ఎవ్రీబడి. ఇంకా ఎక్కువ సమయం తీసుకోకుండా ఒకటే విషయం చెప్పాలనుకుంటున్నా, దట్ మనం చాలా ఈ మధ్యలో డిస్కషన్స్ వింటున్నాం, థియేటర్స్ అలా పరిస్థితి ఇలా ఉంది, అలా ఉంది, ఇలా ఉంది అని. బట్ ట్రూ ఒక మంచి వెల్ రిటర్న్ కామెడీ, ఓన్లీ ఈ కామెడీ టైమింగ్ పూర్తిగా ఆయనకే చెందుతుంది. విజయేందర్ అని ఇప్పుడే తెలుసుకున్నా, అందరూ విజయ్ అని పిలుస్తారు, కానీ నీకేమమ్మా క్రెడిట్ అంతా ఈయనకే. ఒక నిజంగా ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇలాంటి ఒక రైటర్ నా దగ్గరకు వచ్చి ఇలాంటి కథ చెప్పినప్పుడు ఐ వాజ్ వెరీ వెరీ హ్యాపీ. ఇలాంటి రైటర్లు ఎంతోమంది మనకి ఇండస్ట్రీలో కావాలి. ఐ థింక్ నువ్వు ఒక మంచి ఇన్స్పిరేషన్ నించుంటావు అని, అది కూర్చుంటావు నించుంటావు ఎట్లయినా సరే నువ్వు బాగా చేస్తావు. బట్ ఐఎమ్ గ్లాడ్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ దిస్ ఫిలిం విత్ ఆల్ ద అమేజింగ్ టీమ్ దట్ ఐ హ్యావ్. దీనికంటే ఎన్నో ఇంతలు మీరు ట్రైలర్లో చూస్తారు. క్యారెక్టరైజేషన్ అంతా చూసుకుంటే యూ డూ ఆల్ కైండ్ ఆఫ్ రోల్స్. అటు సీరియస్ ఉంటుంది, ఇటు కామెడీ ఉంటుంది, అండ్ ఇంటెన్స్ ఉంటుంది, అన్నీ ఉంటుంది. మరి ఈ క్యారెక్టర్ ఒప్పుకోవడానికి ఆల్రెడీ జాతిరత్నాల్లో ఒక ఇంపాక్ట్ చూసాం కదండి. సో మళ్ళీ అదే కైండ్ ఆఫ్ అయిపోతుందేమో అని ఒక క్వశ్చన్ రేజ్ అవ్వలేదా మీకు? సో ఇప్పుడు అందుకనే యాజ్ అ కంపారిజన్ మీరు మళ్ళీ వెళ్ళి ఒకసారి జాతిరత్నాలు టీజర్ చూడండి. మళ్ళీ ఇది ఇప్పుడే ఫ్రెష్గా చూసారు కాబట్టి మీకు ఆ మెమరీ ఉంటుంది కాబట్టి యూ విల్ అండర్స్టాండ్ దట్ స్టోరీ అనేది యూనిక్ పాయింట్. ఇక్కడ నేను ఇష్టపడ్డ కారణం కూడా ఏంటంటే, ఒక 3-4 ఫ్రెండ్స్ ఉంటే ఆ బడ్డీ కామెడీస్ చాలా వచ్చి ఉంటాయి మన దగ్గర, ఎన్నో ఉన్నాయి సినిమాలు. దేశవ్యాప్తంగా ఎన్నో సినిమాలు చేశారు, తెలుగులో ఇంకా ఎక్కువ చేసి ఉంటాం మనం. బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ది ఐడియా ఆఫ్ జంగ్లీపట్నం, ఇది ఎక్కడుంది అంటే కాన్సార్కి మళ్ళీ సోకులపాలెం మధ్యలో ఎక్కడ ఉంటుంది మామ అని చెప్పి ఇట్లాంటి చాలా చెప్పి మమ్మల్ని కన్విన్స్ చేసిండు. సో ఇలాంటి ఒక యూనిక్ రైటర్, ఒక యూనిక్ వాయిస్ దొరకడం నాకు మంచిగా అనిపించింది. అండ్ హీ హాస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ ఫ్లేవర్ ఆఫ్ రైటింగ్. అది కాస్త మీకు జాతిరత్నాల్లాగా అనిపించినా, మ్యాడ్ లాగా అనిపించినా కానీ దెర్ ఈస్ అ వెరీ ఇంట్రెస్టింగ్ స్టోరీ లైన్. సో అందుకని జాతిరత్నాలకి ఇది కంపారిజన్లో రాదు, బట్ అదే కోవకి చెందుతుంది. అలాంటి ఒక మంచి కామెడీ ఫిలిం అవుతుందని ఒక గట్టి నమ్మకం ఉండే. ఓకే, మీరు ఇందా చెప్పారు కామెడీ టైమింగ్ అనేది ఒక స్క్రీన్ ప్లే బట్టే ఉంటుంది, టఫ్ అని ఉంటుంది అన్నారు. సో ఆయన చెప్పిన స్క్రీన్ ప్లేలో మీకు బాగా టఫ్ అయింది, ఆయన పుల్ ఆఫ్ చేయడానికి కష్టమైన సీన్ ఏంటి దీంట్లో? సెటైర్ ముఖ్యంగా ఏంటంటే, మీరు ఇందాక చెప్పిన సినిమాలు కానీ వాళ్ళు రాసే ఆ దర్శకులు, రైటర్స్ రాసే ఆ వ్యంగ్యం ఏదైతే ఉంటుందో దానికి మళ్ళీ అలాంటి ఎప్పుడు వస్తాయో అని ఎప్పుడు అనుకునేవాడిని. కానీ అంతే స్థాయిలో అంటే మీకు అంతే సెటైర్ రాయడం అనేది అది చాలా తక్కువ మంది, అంటే మన మోహన్ గారితో వర్క్ చేసినప్పుడు అనిపించింది అనమాట, అదొక స్టైల్ ఆఫ్ రైటింగ్ అనేది. సో అట్లాంటి ఒక సెటైర్ రాయడంలో ఐ థింక్ విజయ్ దగ్గర నేను చూసిన ఐడియా అంటే జంగ్లీపట్నం అని కానీ, లేకపోతే మీరు ఇందాక తుట్టె కులం అనే ఒక కులాన్ని దాన్ని తీసుకొని కానీ, లేకపోతే ఒక బేసికల్ ఒక ఇమాజినరీ ప్లేసే కాదు, ఇమాజినరీ ఒక కాస్ట్ గ్రూప్ని క్రియేట్ చేసి దాని నుంచి వచ్చే ఒక ఫన్ జనరేట్ చేయడం కానీ, అది
చూస్తున్నంతసేపు మనం నవ్వుకుంటాం కానీ దాని వెనకాల ఒక డీప్ సెటైర్ ఉంటుంది. అది కాస్త అదో 2 సార్లు చూస్తే థియేటర్లో ఇంకా బాగా అర్థమవుతుంది. సో అది చెప్పినప్పుడు నాకు అది చాలా యూనిక్గా అనిపించింది. అండ్ ఇదే పాయింట్ని ఏమైందంటే దాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి కూడా వీ నీడ్ నాట్ జస్ట్ యాక్టర్స్ బట్ అట్లాంటి ఎంపవరింగ్ ప్రొడ్యూసర్స్ ఉండాలి. అండ్ వాసు గారు కానివ్వండి, భాను గారు కానివ్వండి, లేకపోతే కళ్యాణ్ గారు, రాజు గారు, వీళ్ళందరూ ఏంటంటే దీన్ని ఇంకా బాగా ఎవాల్వ్ చేయడానికి చాలా హెల్ప్ అయింది. సో ఇవన్నీ చూస్తే ఏమనిపించిందంటే మీరు జాతిరత్నాలు ఎంత బాగా పెట్టుకుంటారో మళ్ళీ కొద్ది రోజుల తర్వాత ఇంకొక కామెడీ సినిమాతో ఇక్కడ మేము నించొని మళ్ళీ మాట్లాడుతుంటే మీరు తీసిన ఆ సినిమా, ఈ సినిమా, అలాగే ఈ సినిమా కూడా ఇలాగే ఉంటుందని మీరు అడగడానికి అంత స్కోప్ ఉండే సినిమా అవుతుందని నేను అనుకుంటున్నాను. ఒక హీరో బాగా బిజీ అయిన తర్వాత ఏం చేస్తారంటే ఒక ఇద్దరు బ్యానర్తో కలిపి సినిమాలు చేస్తూ ఉంటారు. ఎందుకంటే మీరు ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు ఆల్రెడీ పెద్ద బ్యానర్లో సినిమాలు ఆల్రెడీ బుక్ చేసుకున్నారు, ఆల్రెడీ డేట్స్ లేవు 2 years వరకు. సో ఒకేసారి 4 ప్రొడ్యూసర్తో ఒకసారి చేయటం, అలాగే ఇది చాలా యాదృచ్ఛికంగా జరిగింది. అంటే కొంచెం హాలీవుడ్ యాక్టర్స్ తర్వాత బాలీవుడ్ యాక్టర్స్ రావడం వల్ల బడ్జెట్ కొంచెం అట్లాంటిది ఏం జరగలేదు. బేసికలీ ఏం లేదు, అంటే మేము స్టార్ట్ అయినప్పుడు ఏమైందంటే నాకు కథ ముందు నాకు విజయేందర్ గారు చెప్పినప్పుడు ఇస్తున్నామా మనం సెట్ మీద ఎప్పుడు రెస్పెక్ట్ ఇస్తలేరు ఎవరు నాకు అని ఫీల్ అవుతుండే. సో అంటే ఇది కొంచెం యాక్సిడెంట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను బన్నివాస్ గారు ప్రొడ్యూసర్ ఉన్నప్పుడు నాకు కొద్ది రోజుల క్రితమే ఇది చూసిన నేను బీవీ వర్క్స్ అని, లేకపోతే వైరా గారు, ఇవన్నీ ఏంటంటే 1 by 1 వచ్చినాయి. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఎవ్రీబడి కేమ్ విత్ దట్ లవ్ ఫర్ ద స్క్రిప్ట్. అది ఎంత బాగుంది, ఎంత నవ్వుకున్నాం విన్నంతసేపు అని. ఎందుకంటే అల్లు అరవింద్ గారికి తప్ప అందరికీ నరేషన్ ఇచ్చాడు ఆ మావుడు. సో అందరు విన్న వాళ్ళందరూ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి, సో ఇట్ బికేమ్ లైక్ అ వెరీ ఆర్గానిక్గా జాయిన్ అయ్యి. అంతేగాని మా రెమ్యునరేషన్లు ఎక్కువయ్యే లేకపోతే అని అంటే ఇన్ని చెప్తుండే బయట. బట్ సో వీ గాట్ లక్కీ. ది కరెక్ట్ ఆన్సర్ ఏంటంటే ఐ గాట్ లక్కీ టు మీట్ దీస్ పీపుల్. హిట్ పడితే మళ్ళీ ఆఫర్స్ వస్తాయి, ఫ్లాప్ పడితే ఆఫర్స్ అనేవి రావు. మీకు హిట్ ఫ్లాప్ లేకుండా వరుసగా మీకు సినిమాలు ఆఫర్స్ వస్తానే ఉన్నాయి. ఆ సీక్రెట్ ఏంటి సార్ అసలు? అంటే నేను అంటే అదొక ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్. నేను అట్లా ఆలోచించాను. ఎందుకు అంటే నేను ఎక్కడ లక్కీగా ఫీల్ అవుతానంటే ఇలాంటి రైటర్ డైరెక్టర్స్, ఇలాంటి ప్రొడ్యూసర్స్ దొరకడంలో లక్కీగా ఫీల్ అవుతాను. సో ఇప్పుడు ఆఫర్స్ అనేది ఏంటంటే అది వస్తుంటే మనం కొన్ని తీసుకుంటాం, కొన్ని తీసుకోము, అవన్నీ వేరే విషయం. బట్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే దట్ దెర్ ఇస్ దిస్ బ్యూటిఫుల్ ఇకో సిస్టమ్ ఆఫ్ పీపుల్. వాళ్ళతో వర్క్ చేసే అవకాశం నాకు దొరుకుతుంది. ఇదేదో చాలా డిప్లొమసీగా చెప్పినట్టు ఉంటుంది కానీ పాయింట్ ఇంతే అన్న. ఇట్ ఈస్ యాజ్ సింపుల్ యాజ్ దిస్. ఈ కథ నేను విని దాదాపు 3 ఏళ్ళు అవుతుంది. 3 ఏళ్ల నుంచి ఎన్నో డ్రాఫ్ట్స్ అయ్యి చేసి డేట్లు కుదిరి యాక్టర్స్ వచ్చేసరికి ఇవాళ టీజర్ అయ్యేసరికి 3 years అయిందా. మనం ఇప్పుడు 2022 అప్పుడు ఫస్ట్లో కలిసాం జనవరిలో, మళ్ళీ వాళ్ళ 25లో. సో అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే ఆడియన్స్. ఐ థింక్ నేను అందరినీ ప్రత్యేకంగా నేను ఆ ప్రేక్షకుల్ని బాగా వాళ్ళు చూపిస్తున్న ప్రేమ అనుకుంటా అంతే. అండ్ ఫస్ట్లీ లాస్ట్లీ ఇట్ ఈస్ ద రైటర్స్, డైరెక్టర్స్ అండ్ ప్రొడ్యూసర్స్. వాళ్ళ వల్లే నేను ఇక్కడ ఉన్నా. సో థ్యాంక్ యూ మీ అందరికీ. ఐ లవ్ యూ ఆల్. మంచి కామెడీ సినిమాతోటి మరీ థియేటర్లో మళ్ళా నవ్వులతో పువ్వులతో ఉండాలని కోరుకుంటూ ఇలాంటి సినిమా మరిన్ని మీ ముందుకు తీసుకురావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ.